ఒకరోజు పరమశివుడు కోపాన్ని చూసి నందీశ్వరుడు కూడా భయపడి పారిపోతాడు. అందుకనే మహారాష్ట్రలోని ఈ ఆలయంలో శివలింగం ఎదురుగా నందీశ్వరుడు ఉండడు. అయితే ఆ రోజు ఏమైంది అంటే మహారాజైన దక్షుడు మహాయజ్ఞం మొదలు పెడతాడు. పార్వతీదేవి శ్మశానవాసి అయిన శివుడిని వివాహం చేసుకోవడంతో దక్షుడు శివుడిని ద్వేషించేవాడు. శివుడిని తప్ప మిగతా దేవతలందరినీ యజ్ఞానికి పిలిచాడు. పార్వతీదేవి ఆహ్వానం లేకపోయినా తండ్రి యజ్ఞం చేయడం చూడ్డానికని అక్కడికి వెళ్ళడంతో దక్షుడు ఆమె ముందే శివుడిని ఘోరంగా అవమానించాడు. భర్తను అవమానించడంతో తట్టుకోలేని పార్వతీదేవి అక్కడికక్కడే ఆ యజ్ఞాదిలో ఆత్మదహనం చేసుకుంది. ఈ వార్త విన్న వెంటనే శివుడు కోపంతో రగిలిపోయాడు. తన జటాజూటంలో ఒక దాన్ని తీసి వీరభద్రుడిని సృష్టించాడు. దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని ధ్వంసం చేయమని వీరభద్రుడిని ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు దక్షుడు శిరస్సును నరికి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. కానీ అంత జరిగిన శివుడి కోపం శాంతించలేదు. ఆ పరమేశ్వరుడు సతీ శరీరాన్ని చేత్తో పట్టుకొని వినాశక తాండవం చేస్తాడు. సృష్టిని రక్షించడానికి స్వయంగా ఆ భగవాన్ విష్ణుమూర్తి ముందుకు వచ్చి శివుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. పురాణాల ప్రకారం ఆ దివ్య సంఘటన జరిగిన ప్రదేశమే మహారాష్ట్రలో కోల్హాపురంలో ఉన్న గోపేశ్వర స్వామి ఆలయం. ఆ రోజు శివుడి ఉగ్రరూపం ముందు నందీశ్వరుడు కూడా భయంతో పారిపోయాడు. విష్ణువే శివుడిని శాంతింపచేశాడు. అందుకే ఆ ఆలయంలో శివలింగం ఎదురుగా నందీశ్వరుడికి బదులుగా విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది.